నాలుగు గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ ని స్వీకరించబోతోంది. అంటే ఆ దరఖాస్తును స్వీకరించబోతోంది కాంగ్రెస్ సర్కార్. 28 నుంచి ప్రజాపాలనలో భాగంగా ఈ దరఖాస్తును స్వీకరించబోతోంది. ఏ పథకాలకు సంబంధించి స్వీకరించబోతోంది, అట్ ద సేమ్ టైం ఆ ఫామ్స్ ఏంటనే మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ద్వారా కాస్త జూమ్ లో చూపించే ప్రయత్నం చేస్తుంది. మీకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్త పథకం ద్వారా ప్రజాపాలన సదస్సు ఏర్పాటు చేయబోతోంది. 28వ తారీఖు నుంచి 6వ తేదీ వరకు కూడా ఈ ప్రజాపాలన సదస్సులో ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తుకు సంబంధించి వీటిని స్వీకరించబోతుంది. ఈ దరఖాస్తుని దీంట్లో ఏంటి అనేది రిక్వెస్ట్ కెమెరా టీం ఒక్కసారి కాస్త జూమ్ వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఆ పథకాలకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్న పరిస్థితి. కాస్త జూమ్ వెళ్ళి ప్రయత్నం చేద్దాం శ్రీకాంత్. ఇక్కడ మీరు చూడొచ్చు మహాలక్ష్మి, అలాగే ఉద్యమకారులకు ఇంటి స్థలం, అలాగే గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తును స్వీకరిస్తోంది. అయితే ఈ దరఖాస్తు పత్రం లేకపోతే ఈ అప్లికేషన్ మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ అప్లికేషన్లు ఈ దరఖాస్తులు ఏవే ఉంటాయి, ఇది మొదటి పేజ్. మీరు చూస్తున్నంత మొదటి పేజ్ లో ఏవే ఉంటాయి వాటి వివరాలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా ఇప్పుడు మీరు చూస్తుంది దరఖాస్తుదారులకు సంబంధించి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు సంఖ్య ఇది ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఫస్ట్ నంబర్ చూస్తున్నారు, దరఖాస్తుదారు పేరు ఆధార్ ప్రకారం. గుర్తుంచుకోండి, ఆధార్ లో మీ పేరు ఎలా ఉంటుందో దాని ప్రకారం రాయాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సపోజ్ నా పేరు ఆధార్ లో సచిన్ అని ఉంది అనుకుందాం. సో అలాగే రాయాలి నేను. ముందు ఒకవేళ ఇంటి పేరు ఉంటే కనుక ఇంటి పేరుతో సైతం ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే రాయాల్సి ఉంటుంది. తండ్రి లేదా భర్త పేరు, తండ్రి పేరు మీరు రాయాలనుకుంటే తండ్రి పేరు అక్కడ టిక్ చేసి తండ్రి పేరు రాస్తారు. సపోజ్ సో అండ్ సో ఏ వీరయ్యో ఇలాగా. సపోజ్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ కి రాస్తున్నాను అంతే. సో ఇలా తండ్రి పేరు మీద టిక్ చేస్తారు, వీరయ్య అని చెప్పి రాస్తారు. ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మీకు ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది. ఇది దరఖాస్తుదారుడి ఫోటో. అంటే ఇక్కడ మీ ఫోటోని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడ చూస్తే కనుక లింగం స్త్రీ పురుషుడు. సో దానికి సంబంధించి స్త్రీ అయితే స్త్రీ, పురుషుడు అయితే పురుషుడు అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 4వ విషయంకి వస్తే కనుక దరఖాస్తుదారు వివరాల్లో కులం ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, జనరల్, మైనారిటీయా. మీరు ఎస్సీ అయితే ఎస్సీ దగ్గర టిక్ చేయాల్సి ఉంటుంది, ఎస్టీ అయితే ఎస్టీ దగ్గర టిక్ చేయాల్సి ఉంటుంది, బీసీ అయితే బీసీ దగ్గర, జనరల్ అయితే జనరల్ దగ్గర, మైనారిటీ అయితే మైనారిటీ దగ్గర అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ కామన్ గా ఇన్ జనరల్ అంటూ ఉంటాం కదా సాధారణంగా, కాబట్టి నేను జనరల్ మీద టిక్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పుట్టిన తేదీ ఇక్కడ కూడా ఆధార్ ప్రకారం ఆధార్ ప్రకారం మీ పుట్టిన తేదీ సపోజ్ 28/9/1996. ఎగ్జాంపుల్ నేను ఇది కేవలం మీకు ఉదాహరణ కింద నేను రాస్తున్నాను. ఇక్కడ ఉదాహరణ కింద మాత్రం నేను ఇక్కడ రాయడం జరుగుతోంది. అయితే మీ ఆధార్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఆధార్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ నేను జస్ట్ ర్యాండమ్ గా వేస్తున్నాను 777 లేకపోతే 7. ఒక్కసారి ర్యాండమ్ గా రఫ్ గా వేసే ప్రయత్నం చేస్తాను. 11111111112 సారీ ఇలా ఆధార్ నంబర్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక మీ ఫోన్ నంబర్ ఇలా మీ ఇష్టం. మీ ఫోన్ నంబర్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫోన్ నెంబర్ ఇస్తే కనుక, ఎందుకంటే దానికి సంబంధించి డీటెయిల్స్ వస్తాయి, అలాగే దానికి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ మీకు పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మొబైల్ నెంబర్ విషయంలో ఖచ్చితంగా ఒక సరైన నెంబర్ ఇస్తే కనుక దీనికి సంబంధించి ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీ మొబైల్ నెంబర్ ని దీంట్లో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా చూస్తే కనుక దీనికి సంబంధించి మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీ ఫోన్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. రేషన్ కార్డ్ నెంబర్ అంటే బీపీఎల్ కార్డు అంటూ ఉంటాం కదా, బియ్యం కార్డు అంటూ ఉంటాం మనం. ఆ రేషన్ కార్డ్ నెంబర్ కి సంబంధించి ఆ రేషన్ కార్డ్ నెంబర్ ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ రేషన్ కార్డ్ నెంబర్ ని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ అడ్రస్ కూడా దీనికి సంబంధించి మీ ఇంటి నెంబర్ ఏంటి, వీధి ఏంటి, గ్రామం, పంచాయతీ, వార్డ్ ఏంటి, మండలం, మున్సిపాలిటీ, అలాగే జిల్లా, పిన్ కోడ్
ఈ డీటెయిల్స్ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫామ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్, రెండో విభాగానికి వచ్చేసాం. ఇక్కడ కూడా మీరు డీటెయిల్స్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మొదటి విభాగంలో చూసాం కేవలం మనకి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, అంటే మనకి సంబంధించిన వివరాలు మాత్రం ఇక్కడ రాస్తాం. కానీ ఇక్కడ ఏ పథకానికి, ప్రభుత్వ అభయహస్త గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి కింద వివరాలను తెలపండి. ఇక్కడ 4 పథకాలు మీకు కనిపిస్తున్నాయి. సో మొదటి పథకం నుంచి మనం మాట్లాడుకుందాం. మహాలక్ష్మి పథకం మీరు చూస్తున్నారు. ఇక్కడ ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అంటూ కూడా ఇక్కడ ఇచ్చిన పరిస్థితి. అయితే రెండోది 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్. దీనికి సంబంధించి ఆ వివరాలు ఏంటో అడుగుతారో చూపించే ప్రయత్నం చేస్తుంది RTV. ఇక్కడ మీరు చూడొచ్చు గ్యాస్ కనెక్షన్ నెంబర్. మీ గ్యాస్ కనెక్షన్ సంబంధించిన నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాంతో పాటు సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, ఇండియన్ ఆయిల్ అవ్వచ్చు, లేకపోతే HP అవ్వచ్చు, ఇలా మీ కంపెనీ ఏదైతే ఉందో కంపెనీకి సంబంధించి ఆ పేరు రాయాల్సి ఉంటుంది. దాంతో పాటు సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య. కొంతమంది సపోజ్ 10 వినియోగిస్తున్నారు అనుకుందాం, 8 వినియోగిస్తున్నారు అనుకుందాం. సో ఎన్ని వినియోగిస్తున్నారు ఆ సంఖ్యను మీరు ఇక్కడ ఇక్కడ రాయాల్సి ఉంటుంది నెంబర్. సపోజ్ నేను ఇక్కడ సంవత్సరానికి ఒక 8 అనుకుందాం, నేను జస్ట్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను. సో ఆ నెంబర్ అక్కడ రాయాల్సి ఉంటుంది. అలా కిందకు వస్తే కనుక ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. మొదటి నెంబర్, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అవును కాదు. ఈ అంశాలకు సంబంధించి టిక్ చేయాలి. అవునైతే అవునని టిక్ చేయాలి, కాదు అయితే కాదు అని టిక్ చేయాలి. ఒకవేళ అయితే సపోజ్ అవును అని టిక్ చేశారు అనుకుందాం, అప్పుడు ఏంటి? అప్పుడు రెండో కాలంకి అయినచో సంబంధిత కేసు సంఖ్య మరియు తేదీ, దానికి సంబంధించి ఆ డీటెయిల్స్ ని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ జైలుకు వెళ్ళడచ్చు వాటి వివరాలు, జైలు పేరు, జైలుకి వచ్చిన వాళ్ళకి సంబంధించి జైలు పేరు, ఆ స్థలం ఏంటి, ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ రాయాలి. శిక్షా సంబంధిత వివరాలు, శిక్షాకాలం, శిక్షాకాలం మెన్షన్ చేశారు. అంటే ఎన్నాళ్ళు మీకు జైలు శిక్ష పడింది, దాంతోపాటు సంబంధించిన కష్ట వివరాలు అడుగుతున్న పరిస్థితి, వాటిని కూడా ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరో పథకం గృహజ్యోతి. గృహజ్యోతికి సంబంధించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు ఒకటే ఒక నెంబర్ మీరు చూడొచ్చు, అంటే ఒకే ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడుగుతున్నారని మనం భావించవచ్చు. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, అంటే మీ మీటర్ ఉంటుంది కదా, కరెంట్ మీటర్, దానికి సంబంధించిన ఆ నెంబర్, ఆ కనెక్షన్ నెంబర్ వీళ్ళు ఇక్కడ అడగడం జరుగుతుంది. ఆ తర్వాత చేయూత పథకానికి సంబంధించి మహాలక్ష్మి పథకం చూసాం, ఇందిరమ్మ ఇంటి పథకం చూసాం, గృహజ్యోతి చూసాం. ఇప్పుడు చేయూత పథకానికి సంబంధించి డీటెయిల్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక్కసారి క్లోజ్ కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మీరు చూడొచ్చు, క్లియర్ కనిపిస్తుంది. చేయూత పథకం కింద నెలకు 4,000 రూపాయలు, అలాగే మరియు దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు పొందేందుకు ఈ కింది వివరాలు తెలపండి అని కూడా మీరు చూడొచ్చు. వికలాంగులు, అవునా కాదా? అవును అయితే టిక్ చేసిన తర్వాత సదరం సర్టిఫికేట్ నెంబర్, అంటే దానికి సంబంధించి ఆ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ నెంబర్ ని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ మీరు వికలాంగులు కాదు, ఇతరులు, వృద్ధాప్య అంటే వృద్ధుల, గీత కార్మికుల, డయాలసిస్ బాధితుల, బీడీ కార్మికుల జీవన భృతి మీరు కోరుకుంటున్నారా, లేకపోతే ఒంటరి మహిళ జీవన భృతి మీరు కోరుకుంటున్నారా? సో ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వృద్ధాప్య అంటే వికలాంగులు కాకపోతే వృద్ధాప్యానికి సంబంధించి మీరు కోరుకుంటున్నారా, లేకపోతే గీత కార్మికుల మీరు, లేకపోతే డయాలసిస్ బాధితుల, లేకపోతే బీడీ కార్మికుల జీవన భృతి మీరు కోరుకుంటున్నారా, లేకపోతే ఒంటరి మహిళ జీవన భృతి మీరు కోరుకుంటున్నారా? దాంతోపాటు వితంతువులకు సంబంధించిన ఆ భృతి కోరుకుంటున్నారా, లేకపోతే చేనేత కార్మికులకు సంబంధించి దానికి సంబంధించి చేయూత పథకాన్ని మీరు లబ్ధి పొందాలనుకుంటున్నారా? ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల, లేకపోతే పైలేరియా బాధితుల, లేకపోతే బీడీ టేకేదారు జీవన భృతి మీరు కోరుకుంటున్నారా? మీరు దేనికి సంబంధించిన వాళ్ళైతే దానికి సంబంధించి టిక్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ వృద్ధాప్యులకు టిక్ చేస్తారంటే ఇక్కడ వికలాంగులు కాదు వృద్ధాప్యం అనుకోండి, టిక్ చేస్తారన్నమాట. సో అలా ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత వాటిని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో టోటల్ గా వీటన్నిటిని కూడా, ఎందుకంటే ఎక్కడ కూడా మాక్సిమం
ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఆధార్ కార్డుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే అథెంటికేషన్ గుర్తింపు అడుగుతూ ఉన్న సందర్భం ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డుని బేస్ చేసుకుని, అంటే ఆధార్ కార్డుని ఉన్న వివరాలను కనుక మనం మ్యాక్సిమం ఇచ్చుకుంటే ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పుకోవాలి. ఒక్కసారి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవాలి. ఈ పథకాన్ని మొత్తం 6 గ్యారంటీల్ని అమలు చేయాలని చెప్పి 100 రోజులు అమలు చేయాలని చెప్పి దీనికి సంబంధించి ఇనిషియేషన్ తీసుకుంది. పూర్తి 100 రోజులు ప్రారంభించాలని చెప్పి అనుకున్న తరుణంలో ఒక్కసారి 4 పథకాలు, మహాలక్ష్మి, ఉద్యమకారులకు ఇంటి స్థలం, గృహజ్యోతి, చేయుత పథకం, వీటికి సంబంధించి 28వ తారీఖు నుంచి ప్రజాపాలనలో వీటిని దరఖాస్తులు స్వీకరించారు. లైవ్ లో జాయిన్ అవుతారు. ఆల్ రైట్, మధు దగ్గరికి వెళ్లే ముందు ఒక్కసారి